నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే గృహయోగమస్తు పేదలకు ఇల్లు స్థలాలు. ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గృహ నిర్మాణానికి గ్రామంలో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు కేటాయించనుంది. ఈ మేరకే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. లబ్ధిదారుల నుంచి వచ్చే దరఖాస్తుల మేరకు సర్వే ద్వారా అర్హులను గుర్తిస్తారు. అనంతరం నిర్మాణానికి సైతం ఆర్థిక సాయం అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు స్థల పరిమాణం ఎక్కువ. గత ప్రభుత్వం గరిష్టం సెంటున్నర ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 640 లేఅవుట్లు 33,640 మందికి స్థలాలు మంజూరయ్యాయి. నిర్మాణాల్లో మాత్రం ప్రగతి కొరత పడింది. గ్రామాలకు దూరంగా పట్టాలు ఇవ్వడం, కొండల్లో గుట్టల్లో మంజూరు, మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలు పూర్తయిన ఇళ్లు 10,000 లోపే ఉన్నాయి. మిగిలిన వాటిలోనూ గృహప్రవేశాలు జరిగే కూటమి ప్రభుత్వం 50,000 నుంచి 1,00,000 వరకు అదనపు సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో 15,226 మందిని అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారు సొంత ఇళ్ల స్థలాల్లో కట్టుకునేందుకు డిమాండ్ సర్వే జరుగుతూ ఉంది. డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 33,000 మంది ముందుకొచ్చారు. వారి పేరు మీద ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు సుమారు 4,000 మందికి ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఎల్పిసితో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో నమోదు చేస్తే సాయం వస్తుందని డిఆర్ఓ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ఇన్ఛార్జ్ పిడి మురళి తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో అయితే మాత్రం చాలా సెంటున్నర మాత్రమే ఇచ్చింది అంటూ ఆ పరిమాణం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా పట్టణాల్లో గ్రామాల్లో అయితే పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం నుండి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వంలో అయితే మాత్రము గ్రామాలకి పట్టణాలకు దూరంగా ఇవ్వడంతోనే అక్కడ ఎప్పటికీ కూడాను అసలు పూర్తిగా నిర్మాణం జరగలేదు. సకాలంలో మాత్రమే జరిగి చాలా వరకు ఆగిపోయాయి. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వాలి అనేది కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఆ మాటకి కట్టుబడి ఇప్పుడైతే ప్రభుత్వం నుండి కూడాను ఇక్కడ ఉత్తర్వులు వచ్చినట్టుగా మనకు ప్రధానంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఎవరికైతే ప్రధానంగా గృహం గురించి అయితే మాత్రము ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి సర్వే కూడా చేస్తూ ఉన్నట్టుగా, ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. పేదలకైతే పక్కా ఇల్లులు అయితే ఇస్తామని మాట ఇచ్చాం. ఖచ్చితంగా వాటిని నిర్మించి వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కరును అర్హులకైతే మాత్రము ఖచ్చితంగా ఇస్తామన్నట్టుగా ఈరోజు ఒక ప్రధాన అంశం మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలోని ఒకసారి ప్రధాన అంశం చూద్దాం. అరకోటితో అడ్డదారి చెరువులో ఉపాధి నిధులతో నిర్మాణం, ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో పచ్చ జెండాలంటూ అక్కడున్న ఓ ఊరు ముసుగులో అక్షరాల అరకోటితో చకచక రోడ్డు వేసేస్తున్నారు. అది ఉపాధి హామీ నిధులతో చెరువు భూమిలో పెద్దగా నిర్మిస్తూ ఉన్నారు. పల్లె పండుగ నిధుల్లో ₹1 అయిన నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు పెడితే ఊరికినది లేదని ప్రభుత్వం హెచ్చరించినా అధికార యంత్రాంగం తెలిసి మరీ వేయిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కంటకాపల్లిలోని నిర్మిస్తున్న ఇక్కడ రోడ్డు మనం చూస్తూ ఉన్నాం. కొత్త మండలి కంటకాపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 142లో 45.10 ఎకరాల విస్తీర్ణంలో నరసరాజు చెరువు ఉంది. అందులో నీటితో 3 పంటలు పండుతాయి. దీని పరిధిలో 10 గొలుసు చెరువులు ఉన్నాయి. వీటి కింద మరో 2,000 ఎకరాలు సాగుతూ ఉన్నాయి. ఉపాధి పథకం కింద కంటకాపల్లి పంచాయతీ పరిధిలో 8 రహదారులు మంజూరయ్యాయి. విజయనగరం కొత్త వలస మార్గం నుంచి కొత్త సుంకరపాలెం శివారు దత్తి దన్నన్నపేట వరకు తారు రోడ్డు నిర్మాణం పేరిట 50 లక్షలు మంజూరయ్యాయి. అయితే విచిత్రం ఏమిటంటే విజయనగరం కొత్త వలస రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ సిమెంట్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వెంచర్ వరకే రోడ్డు వేసిస్తున్నారు. ఈ 2 దాటితేనే దత్తి దన్నన్నపేటకు వస్తుంది. కానీ అక్కడ వరకే రోడ్డు వేయడం వెనుక కీలక ప్రజాప్రతినిధికి భారీగా లబ్ధి కలిగినట్లుగా సమాచారం. గత వారం వరుసగా 3 రోజులు ప్రభుత్వ కార్యకలాపాలకు సెలవు రావడంతో రాత్రే నరసరాజు చెరువు మీదుగా పనులు చేపట్టారు. వాస్తవంగా ఉపాధి నిధులతో 10 అడుగులు వెడల్పు గల రోడ్డుకు మాత్రమే అనుతూ ఉంటుంది. కానీ ఇక్కడ 40 అడుగులు పైగా వేసేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చెరువులో ఉపాధి నిధులతో నిర్మాణం, ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో పచ్చ జెండాలంటూ చేతులెత్తేసిన అధికారులు వాస్తవంగా దత్తి దన్నన్నపేట వరకు రోడ్డు వేస్తే ప్రజాపయోగం జరుగుతూ ఉంటుంది. కానీ సిమెంటు పరిశ్రమ వెంచర్ వరకే వేస్తున్న ఈ రోడ్డు వల్ల ఎవరికి ప్రయోజనమో ఆ ప్రజాప్రతినిధికే తెలుసు. దీనిపై ఫిర్యాదు చేసిన కొందరు రైతులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, జలవనరుల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు కొంత సొమ్ము ముట్ట చెప్పినట్లు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగని కొందరు రైతులు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్న వాపోతూ ఉన్నారు. అయితే విలువైతే మాత్రం కోట్లలోకి వెళ్ళిపోయింది. చెరువులోని 1/2 ఎకరాల్లో
రోడ్డు నిర్మిస్తూ ఉన్నారు. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుంది. ఇది ఎవరికి లబ్ధినని తెలియడం లేదని మూర్తి అనే ఒక రైతు ఇక్కడ వాపోతూ ఉన్నారు. అలాగే ఒకసారి జలవనరుల శాఖ ఏం చెప్తున్నారో చూద్దాం. చెరువు భూమిలో రోడ్డు వేస్తున్న విషయంలో లోతుగా నిర్ధారించాలని పంచాయతీరాజ్ అధికారులకు మాకు లేఖ రాశారు. చెరువులో రోడ్డు నిర్మించకూడదు, దీనిపై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ జలవనరుల శాఖ హనుమంతరావు చెప్తూ ఉన్నారు. అలాగే రోడ్డు నిర్మాణం భూభాగంలో చెరువు ఉందని దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులకు లేఖ రాశాం అని ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ డిఈ చెప్తూ ఉన్నారు. ఇక నాయుడు అలాగే తీర్మానం ఒకటి పని మరొకటి అంటూ మా పంచాయతీ పరిధిలోని దత్తిదండన్నపేటకు రోడ్డు నిర్మించాలని తీర్మానించాం, కానీ అలా వేయడం లేదు, దీనికి అనుమతి లేదు, చెరువు స్థలంలో రోడ్డు నిర్మించడం అక్రమం అంటూ సర్పంచ్ భర్త కంటకాపల్లి అప్పల్ల రమణ చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఏదైతే అక్రమాలు జరగకూడదు అని కూటమి ప్రభుత్వం చెప్తుందో ఇక్కడ ఒక వెనుక ఉండి ఒక ప్రజాప్రతినిధి సెలవులు రాబోతారు. రాత్రే ఇక్కడ మొత్తం రోడ్డు వేశారు, అది కూడా ఉపాధి హామీ పనుల్లో డబ్బులతో. అయితే అక్కడ కనీసం ఇక్కడ చాలా ఆశ్చర్యానికి అయితే గుర్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రాత్రి వేయడం ఒక పక్కన పెడితే రోడ్డు వేస్తుంది ఈ చెరువు మీదుగానే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అధికారుల యొక్క పనితీరు ఎలా ఉందనంటే ఇక్కడ జలవనరుల శాఖ చెప్తే, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ చెప్తే ఇలాగా ఒక అధికారులైన మాట ఇంకొక అధికారికి చెప్పడం, అప్పటికి పని అయితే పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు చేతులు దులుపుకున్నట్టుగా ఈ ప్రజాప్రతినిధుల యొక్క దందాలకైతే మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతామని ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇది ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇది ఎవరికి ప్రజోపయోగం, ఇది ఎవరికి లబ్ధి కూర కోసం ఇది చేస్తూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ ఈ ప్రధాన విషయం మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి డెంకల్లో చూద్దాం. 13,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం వీఆర్ఓ. రెవెన్యూ శాఖలో మరో అవినీతి చేప అనీసాకు వల చిక్కింది. డెంకాడ మండలం బొడ్డవలస గ్రామ రెవెన్యూ అధికారి బేరు శ్రీనివాసరావు 13,000 లంచం తీసుకుండగా అధికారులు గురువారం పట్టుకున్నారు. అనీసా డిఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ మండలంలోని ఆకులపేటకు చెందిన పతివాడ అప్పలపేటకి బొడ్డవలస రెవెన్యూ సర్వే నెంబర్లో 106/16లో 28 సెంట్ల భూమి ఉంది. ఆయన 2024 డిసెంబర్ 31న మరణించడంతో ఆ భూమిని తన తల్లి నారాయణ పేరును మార్చాలని అతని కుమారుడు త్రినేంద్రరావు ఈ నెల 2 ముటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. పిఆర్ఓ శ్రీనివాసరావు ముటేషన్ చేయడానికి సదరు రైతు నుంచి 15,000 డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేమని వేడుకున్న 13,000 ఇవ్వాలని, లేకపోతే దరఖాస్తు తిరస్కరిస్తామని తేల్చి చెప్పాడు. దీంతో విసుగు చెందిన రైతు నగదు ఇస్తారని చెప్పి అనీసాను ఆశ్రయించారు. విజయనగరంలో ఎర్రగ కోనేరు ప్రాంతంలోని నీలాటి చెరువు వద్ద వీఆర్ఓ డబ్బులు తీసుకుంటుండగా డిఎస్పీ రమణమూర్తి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అయితే రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ఇక్కడ రోజుకి కూడా పేటరేకపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఇలాగా ఇక్కడ కాపాడవలసింది, పని చేయవలసిన రెవెన్యూ అధికారులే ఇలాగ ప్రజల్ని పీడించుకుని తింటూ ఉంటే వీళ్ళకి ఏ విధంగా అసలు వీళ్ళకి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు లంచాలు తీసుకొని ఎవరిని ఉద్ధరించడానికి, దీనివల్ల ప్రజలకి ఏం లాభం కలుగుతుందని ప్రజలు వాపుతూనూ తగు బుద్ధులు చెప్తున్నప్పటికీ కూడా అధికారులు అప్రమత్తం అవ్వకపోవడంపై నిజంగా చాలా బాధాకరం, ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ఒకసారి ప్రధాన విషయం చూద్దాం. చేతికి అందరూ తూకానికి సరిపోరు, ఎత్తు బరువులేని బాల్యం పరిష్కార చర్యలు కరువునంటూ మన్యంలోని 8తో పాటు రక్తహీనత సమస్య వేధిస్తుంది. ప్రతి 10 మందిలో ఒకరిని వెంటాడుతుంది. ముఖ్యంగా మహిళల్లో తీవ్రత కనిపిస్తుంది. ఆ ప్రభావం పరోక్షంగా పిల్లలపై పడుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, శిశువు జన్మించాక ముర్రుపాలు సక్రమంగా అందకపోవడం, 2-3 ఏళ్ళు దాటాక చిరుతిళ్ళు, ఐరన్ లోపం, ఆటలకు దూరం కావడం, చరవళ్ళు, టీవీలకు అతుక్కుపోవడం, ఒకే చోట కూర్చుండిపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి కనిపిస్తుందని మన్యంలో ఏటా 10,000కు పైగా ప్రసవాలు జరుగుతూ ఉండగా ఇందులో 5% మంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా అధికారులు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ 4,000 వయసున్న ఈ పాప పేరు కిల్లకశ్రీ. కొమరాడ మండలం చాకూరు 13 కిలోలు గాను 11 కిలోలకు గాను తూగుతుంది. అయితే 10 సెమీలకు 93 సెమీలు మాత్రమే పెరిగింది. దీంతో తల్లిదండ్రులు పార్థిపురంలో పౌష్టికాహార పునరావాస కేంద్రాలకు చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి జిల్లాలోని పలువురు చిన్నారులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఎత్తు బరువు పెరగడం లేదు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 4,000 మంది బాలులు తేలిగ్గా ఉండడంపై ఇటీవల కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో 7,000 మంది మరుగుజ్జు పిల్లలు ఉన్నారని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీలో ఉన్న 69,000 మందిని పరిశీలించగా వెల్లడించిన వివరాలు క్షేత్రస్థాయిలో మరింత మందిని కనిపిస్తూ ఉన్నారు. మన్యంలోనూ ఇదే పరిస్థితి అంటూ ఇక్కడ చాలా బాధాకరం. ప్రత్యేక దృష్టి ఎత్తు బరువులేని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఐసిడిఎస్ విజయనగరం జిల్లా పీడి రుక్షణ బేగం తెలిపారు. పౌష్టికాహారం భాగంగా మంచి ఆహారం అందేలా చూస్తున్నామని, వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామని చెప్పారు.
ఆకుకూరలు, ఎండుపాలాలు, మాంసం, కూరగాయలు, సి విటమిన్ ఉండే ఆహారం, శనగ పలుకులు, నువ్వులతో తయారయ్యే పదార్థాలను తినాలని సూచించారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మార్పు కనిపిస్తుందని, ఇబ్బందులు ఉంటే పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చేర్పించాలని పార్వతీపురం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి తెలుపుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పార్వతీపురంలోని పౌష్టికాహార పునరావాస కేంద్రం మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఎత్తు బరువు లేని బాల్యం, పరిష్కారాలకు చర్యలు కరువునంటూ ఈ ప్రధానాంశం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైతే మాత్రం పిల్లలైతే మాత్రము ఇప్పటికే పౌష్టికాహారం లోపం వల్ల ఈ యొక్క వ్యాధిని మనల్ని వెంటాడుతూ ఉంటుందా, లేకపోతే ఇక్కడ తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా, లేక ఇక్కడ ఎందుకు అసలు ఈ సమస్య వెంటాడుతూ ఉందని అయితే మాత్రం కలెక్టర్ అంబేద్కర్ అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి కావలసిన పిల్లలకి పౌష్టికాహారము లేక తల్లికి ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా అయితే మాత్రము అవసరమైతే మీ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేకపోతే ఈ పునరావాస కేంద్రాలకైనా పంపించండి అని అంటూ ఇక్కడ చాలా వరకు అయితే మనం చెప్తూ ఉన్నాం. చిన్నపిల్లలు కనిపిస్తూ ఉంటారు, కానీ బరువు పెరగకపోవడంతో, పెరుగుదల రాకపోవడంతో చాలా వరకు అయితే మాత్రం బాధాకరమైనట్టుగా ఈ ప్రధానాంశంలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి పారిశ్రామిక వారు చూద్దాం. గజపతినగరం గత ప్రభుత్వం నిర్వహణతో గజపతినగరం నియోజకవర్గంలో ఏర్పాటు కావలసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహాల పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయి. 2017లో తేదీపై హయాంలో మరిపల్లి వద్ద 100 ఎకరాలు సేకరించి పారిశ్రామికరణకు అడుగులు వేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా 5 ఏళ్ల పాటు దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అడుగెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. పారిశ్రామిక వాడ కొలువులకి జాడ 20 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రణాళిక, అదనంగా భూసేకరణ అంటూ గజపతి నగరం పరిసర ప్రాంతాల్లో యువతకి ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ఔత్సాహకులకు చేయూతగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు మరుమల్లి, కొండకిండం 2 చోట్ల వాడలు ఏర్పాటు చేయనున్నారు. మరుమల్లి గ్రామంలో 329 సర్వే నెంబర్లో ఉన్న కొండపాద ప్రాంతంలో 125 ఎకరాలు, బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో 52 ఎకరాల స్థలాన్ని అధికారులు గుర్తించారు. వాడకు రహదారి నిర్మించేందుకు మరికొంత భూమిని సేకరించారు. వీటిలో చాలా వరకు కొండ పోరంబోకు భూములు ఉన్నాయి. డీ పట్టాల్లో ఉన్న రైతులు ఖాళీ చేయించేందుకు రహదారులు వేసి చదును చేసేందుకు 20 కోట్ల అవసరమని అంచనా వేశారు. నిధులు విడుదలైతే పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తూ ఉంది. ప్రతిపాదనలు పంపించాం. ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి 20 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే రైతులకు చెల్లింపులు, ఇతర అభివృద్ధికి పనులు చేపడతాం. ఇటీవల రహదారి కూడా స్థలాన్ని గుర్తించాం. గజపతినగరం తహసీల్దార్ రత్నకుమార్ అయితే ఏర్పాటు తథ్యం ముందుగా స్థలాన్ని అభివృద్ధి చేసి ఔత్సాహకులకు పిలుపునిచ్చాం. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతాం. అందులో భాగంగా నియోజకవర్గంలో 2 చోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయనున్నాం. కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి చెప్తూ ఉన్నారు. పారిశ్రామిక వాడకు అయితే మనం కొలువులు జాడ వస్తూ ఉన్నాయి అన్నట్టుకైతే మాత్రము ఉత్తరాంధ్రలో అయితే మంత్రి చెప్తూ ఉన్నారు. అది ప్రధానంగా గజపతినగరంలో అయితే భూసేకరణ అయితే మాత్రం జరిగింది. కాబట్టి రాబోతున్న రోజుల్లో ఎవరైతే వ్యాపారులు, చిన్న సూక్ష్మ వ్యాపారులు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని అయితే మాత్రము మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.